తెలంగాణ పరంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు 17వ ర్యాంకులో ఉంటే కక్ష సాధింపు చర్యల్లో మాత్రం ప్రథమ స్థానంలో ఉన్నారని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరడ తిలక్ ఆరోపించారు. సోమవారం టెక్కలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలనాపరమైన ర్యాంకులు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి తన కేబినెట్ మంత్రులకి సంబంధించిన ఫైల్స్ ఏ పర్సెంటేజ్ ఎవరు ఏ ర్యాంకులో ఉన్నారని చెప్పి మన కేబినెట్ మీటింగ్ లో అతను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దాన్ని గమనిస్తే ఈ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు 17వ ర్యాంకులో ఉన్నారు. నిజంగా కక్ష సాధింపు చర్యలు ఎవరు ఎక్కువ చేశారని ర్యాంకులు కేటాయిస్తే అచ్చెన్నాయుడు గారికి ప్రథమ ర్యాంక్ వస్తుంది. పాలన సాగించడంలోనూ పరిపాలన ఆమోదం చేయించడంలోనూ అచ్చెన్నాయుడు గారికి 17వ ర్యాంకు. ఇది అచ్చెన్నాయుడు గారి ఘనకీర్తి. మరి రామ్మోహన్ నాయుడు దేనికి పనికొచ్చారు? ఆ కేంద్ర మంత్రి ఇచ్చారు. డ్రోన్ కెమెరా అంటాడు, హెలికాప్టర్ అరసవెల్లో తిరుగుతుందంటాడు, విమాన సర్వీసులు శ్రీకాకుళం జిల్లాకు తీసుకొస్తానని చెప్తాడు. రామ్మోహన్ నాయుడు విమాన సర్వీసులా ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు, వ్యవసాయదారుడైన రైతుకి ఈ ప్రభుత్వంలో కనీసం వాళ్ళు పండించుకున్న పంటకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు. పండించిన ధాన్యాన్ని ఈ రోజుకి వరకు కొనుగోలు చేయలేకపోయారు. మీ చిన్నాన్న మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, మీరు ఏడు పీకుతారు? మీరిద్దరు కలిసి కేంద్ర మంత్రిగా నువ్వు, అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా ఏం పీకుతున్నారు? ఈ జిల్లా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాని, వ్యవసాయం చేస్తున్న రైతుని, పండించిన ధాన్యాన్ని ఈవేళ మిల్లర్స్ కొనలేక మిల్లర్స్ అంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒక బ్రోకర్ను మీరు పెట్టుకుని గడిచిన కాలంలో విజిలెన్స్ ఎంక్వైరీలో కుంభకోణంలో కూలిపోయిన వ్యక్తి బోయిన్ రమేష్, అలాంటి వ్యక్తిని అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పెట్టుకుని మీ తమ్ముడు కింజరా ప్రసాద్ దానికి పురస్కృతం చేస్తుంటే జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ అంతా కూడా మీ కంట్రోల్లో నడుస్తున్నారు. భయభ్రాతులతో రైస్ మిల్లర్స్ ధాన్యం కొనుక్కోలేక కొన్న రైస్ మిల్కి మీరు టార్గెట్లు ఇవ్వక హెరాస్మెంట్ చేయిస్తున్నారు. ఇది మీ ఘనకార్యం. శ్రీకాకుళం జిల్లా గారా మండలంలో ఇటీవల జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద వివరాలు వెల్లడించారు. ఇంట్లో నుంచి దొంగతనం జరగబడింది. సుమారుగా 17.5 తులాల బంగారం ఆమెది, ఆమె భర్తది కలిసి గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దొంగతనం చేశారు. ఆమె టీ కొట్టు పెట్టుకుంటూ తన భర్త పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళ వృత్తుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. మళ్ళీ రాత్రికి టైంలో ఇంటికి వస్తారు. 10-11 గంటలకి వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తారు. అలాగే ఆ రోజు కూడా 22వ తారీఖు ఉదయం వెళ్ళిపోవడం, రాత్రి వచ్చి చూసుకునేటప్పటికి ఇంట్లో వస్తువులు కనిపించలేదు. అన్నీ ఇస్తారు. మొత్తం బంగారం అంతా కూడా పోయిందని గుర్తించి 23వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఉంది. దాని మీద ఇమీడియట్గా మా గారు ఎస్ఐ గారు, రూరల్ సిఐ గారు నేరస్థలానికి వెళ్ళడం, మొత్తం అంతా కూడా పరిశీలన చేయిస్తే నేరం జరగడం అనేది వాస్తవం. మాది 17.5 తులాల బంగారం ముందుగా 14 తులాలే పోయినట్టుగా గుర్తించారు. తర్వాత ఇంకా ఎత్తితే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది. మొత్తం 17.5 తులాల బంగారం పోయింది. దాని మీద మా సిఐ గారు, ఎస్ఐ గారు ప్రత్యేక శ్రద్ధ కనిపించి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయడం అయింది. ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్స్లో ఎటువంటి మనకి
ఫ్లూ అనేది లభ్యం కాలేదు. తీసిన ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా ఇన్మేట్స్ వచ్చినాయి. దాని మీద ఆ ఊరిలో పర్మనెంట్గా ఒక నిఘాను పెట్టారు. ఎందుకంటే ఇట్స్ గ్రేవ్ కేసు. అలా 17 సంవత్సరాల నుంచి కలెక్టర్ మాత్రం పోవడంతో పర్మనెంట్గా ఆ ఊరిలో ఒక సిబ్బందిని పెట్టి అసలు ఏంటి ఇది ఎవరో లోకలే తీశారు, బయట నుంచి వచ్చినటువంటి నేరస్తులు కాదు అనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు వారు చేయడంతో ఒక అనుమానితుల్ని అనుమానించారు. అతన్ని మొత్తం పికప్ చేయడం, అతని మీద నిఘా పెట్టడం, అతను ఖర్చు పెట్టే విధానం, అతను చేసే విధానాన్ని అన్నింటినీ పరిశీలన తీసుకుని అనుమానం మీద పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఆ రాజు అని చెప్పి జోగి రాజు అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్, అతను ఇవంతా కూడా బంగారం అంతా కూడా దొంగతనం చేసేది. అతను ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళు ఉదయాన్నే తలుపులన్నీ వేసుకుని పనిలోకి వెళ్ళిపోతారు, సాయంత్రం రాత్రికి వస్తారు. ఇంతకు ముందు కూడా 1-2 సార్లు ఈ ఇల్లు ఇలా అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు, కుదరలేదు. ఆ 22 కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 3నే జరగాల్సిన ఎన్నికలు, అప్పుడే కిడ్నాపుల పర్వం, కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు, కౌన్సిలర్లను అక్రమంగా జైలు పాలు చేయటం, ఇళ్ల మీద దాడి చేయటం లాంటి సంఘటనలను జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు జరుపుదామని ప్రయత్నాలు జరిగినాయి. అదే సీన్ రిపీట్ అయింది ఫిబ్రవరి 4 కూడా. సోద్యం చూస్తున్న పోలీసులు, అంటే ఫిబ్రవరి 3 వాయిదా పడినప్పుడు 4వ తారీఖు నిర్వహించాలని ఎన్నికల బాధ్యులు అనుకున్నప్పుడు 4వ తారీఖు సంపూర్ణంగా పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగింటాయి. పోనీ వాళ్ళకి బలం ఉందా అంటే తునిలో ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గలేదు. ఒక్క సభ్యుడు కూడా నెగ్గని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా? పోయినసారి మేము ఇదే వేదిక మీద నా ప్రెస్ మీట్లలో మేము అడిగాము, వైస్ చైర్మన్ మీరు చేజిక్కించుకోవడం ద్వారా జరిగే లాభం ఏంటని అడిగాము. చైర్మన్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చైర్మన్ పొజిషన్లో ఉండినప్పుడు మీకు జరిగే లాభం ఏంటో మాకు ఎప్పటికీ అర్థం కావట్లా. ఈ వారం రోజులు మభ్యపెట్టి భయపెట్టి 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని ఇంకా 19 మంది వైఎస్ఆర్సీపీ చేతిలో ఉండిన హైకోర్టు ఆదేశాలతో 17వ తారీఖు తప్పనిసరిగా మీరు జరపాలని ఆదేశాలు ఇస్తే ఈ రోజున వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేసి వాళ్ళ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎలా అవుతాడు? రికార్డులలో అతను వైఎస్ఆర్సీపీగానే ఉంటాడు కదా. నువ్వు భయపెట్టి మా పార్టీలో నుంచి నువ్వు నీ వైపు లాక్కున్నా ఆ మున్సిపాలిటీ రికార్డ్స్లో ఏ పార్టీ వాడని ఉంటాడు? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ సభ్యుడైనే ఉంటాడు. ఇక పిడుగురాళ్ల అతి దారుణమైన పరిస్థితి పిడుగురాళ్ల నెలకొంది. పిడుగురాళ్ల మొత్తం 33 మంది సభ్యులుంటే 33 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 33 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పుడు 0 ఉన్న తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఏ విధంగా వస్తుంది? విశాఖపట్నం క్యాన్సర్ నివారణ నినాదంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో పింక్ శారీ వాక్ నిర్వహించారు. రోహిత్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి అతిథిగా సినీ నటి గౌతమి, వ్యాఖ్యాత శిల్పా చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడారు. క్యాన్సర్ ఏమో లైఫ్ ఫుల్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. మనం ఎంత ఎంటర్టైన్మెంట్ కోసం, హ్యాపీ టైం పాస్ కోసం మనం ఇక్కడ గ్యాదర్ అయినా కూడా దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే లైఫ్ ని కాపాడటం. మీ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రెషస్. మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు లేడీస్ గా ఉండి
క్యాన్సర్ గురించి తెలుసుకుని హెల్త్ కాపాడడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు తెలుసుకుని మీరు పాటిస్తే మీ ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ మొత్తం మార్చుతారు మీరు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు హెల్తీగా ఉంటారు, మీ వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో a woman has the power to change the world. మీ స్ట్రెంగ్త్ మీకే తెలియలేదా? సో ఒక విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు ఈ స్టేజ్ పైన ఈ బ్యూటిఫుల్ పింక్ వేవ్, ఇక్కడ స్టేజ్ పైన నా ముందర అందరూ పింక్ వేవ్ లో ఉన్నారు. దీని వల్ల ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అనుకోకండి. క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ. క్యాన్సర్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, హెడ్ అండ్ మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవే చాలా వరకు ఈవెన్ మెన్స్ క్యాన్సర్. లిమిట్ లేదండి, ఇది నిజం. సో ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని గెలిచి వచ్చి నాలాగా 20 ఏళ్ల తర్వాత నిలబడి ఇలా మాట్లాడొచ్చు. సో ప్లీజ్ మీ హెల్త్ విషయంలో చాలా సెల్ఫిష్ గా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అన్ని తెలుసుకుని సెల్ఫిష్ గా మీరు పాటించండి. అక్కడ యంగ్స్టర్స్ ఒక బ్యాచ్ లా కనిపిస్తున్నారు. బాయ్స్, your mother, your sister and everyone will be wearing a pink saree and standing here. So మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్స్, గర్ల్స్, మెన్, విమెన్, ఓల్డ్, యంగ్ అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో ప్లీజ్ బి అవేర్ అబౌట్ క్యాన్సర్ తాలూకా సిమ్టమ్స్ ఏంటని మీరు తెలుసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే క్యూర్ చెయ్యొచ్చు. సో అనవసరంగా హ్యాపీగా నిండుగా బ్రతకడం వాళ్ళు మనకి దొరకాల్సిన ఈ లైఫ్ ని చేతులారా మనం పాటు చేసుకోకూడదు. సో బీ పింక్ అండ్ బీ అవేర్. చాలా సంతోషంగా ఉంది. అండ్ దిస్ లవ్, ఈ ప్రేమ నన్ను నా లైఫ్ లో ఒక ముందడుగు వేయడానికి ఒక ఫౌండేషన్ గా ఉండింది. అండ్ ఐ లవ్ ఇట్ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ ఆ ప్రేమని, ఆ గ్రాటిట్యూడ్ మీకు తెలుపుకోవడానికి, నేను ఇక్కడ ఉండడానికి చాలా ఇంపార్టెంట్ కారణం. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, లివ్ హెల్తీ, లివ్ హ్యాపీలీ అండ్ లివ్ అ ఫుల్ లైఫ్. లవ్ లైఫ్, hate cancer, be strong. And most importantly, ఈ అద్భుతమైన ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్స్, మెంబర్స్, ప్రతి ఒక్కరికి I want to congratulate you from the పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థులు అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ పాఠశాలలో లకే కీర్తన 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 10వ తరగతి చదువుచున్న టాంగుల ప్రణవితో పాటు వారి స్నేహితులు గదిలో కీర్తనను బంధించి కొట్టి హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు సెంటెన్స్ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినీలు గదిలో 7వ తరగతి చదువుచున్న లకే కీర్తనను ఇష్టానుసారంగా కొడుతూ తిడుతూ హింసించిన ఘటన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది. అయితే పాఠశాల యాజమాన్యం వివరణ అడగగా అది సరదా కోసం తీసుకున్న వీడియో అనడం విడ్డూరంగా ఉంది. వీడియోలో సిగరెట్ తాగుతుంటే నీకెందుకు, ఏం చేస్తే నీకెందుకు అంటూ 7వ తరగతి చదువుచున్న లకే కీర్తనను కొడుతున్న 10వ తరగతి విద్యార్థుల వీడియో ఆడియోలో వివరంగా వినిపిస్తుంది. ఈ సంఘటన జనవరి 5వ తేదీన జరిగిన ఆలస్యంగా ఆ వీడియో ప్రచార మాధ్యమాలలో వైరల్ అవడంతో సెంటెన్స్ పాఠశాల బండారం బయటపడుతుంది. గతంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకున్న సందర్భం ఉంది. సిబ్బంది నిర్లక్ష్యము, యాజమాన్యం నిర్లక్ష్యం తెలియవలసి ఉంది. నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పాడారు. ఈ మధ్యన నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో గురించి మా డిఓ గారు సెంటెన్స్ స్కూల్కి విజిట్ చేసి ఎంక్వైరీ చేయమన్నారు. నేను ఆ విషయం మీద ఇక్కడికి వచ్చి ఈ స్టాఫ్ తోటి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, వాళ్ళు ఇచ్చిన ఆధారాలతోటి నేను నా యొక్క రిపోర్ట్ని మా డిఓ గారికి సబ్మిట్ చేసి తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తాం. సోషల్ మీడియాలో ఏ వీడియో చూసి మీరు వచ్చారండి? సోషల్ మీడియాలో ఒక వీడియో, ఈ సెంటెన్స్ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు పిల్లలు
దెబ్బలాడుకుంటున్నట్టు ఒక ఇన్సిడెంట్ వైరల్ అయింది. దాన్ని చూసి మా డిఓ గారు కూడా నాకు అలర్ట్ చేయడం జరిగింది. నేను దానికోసం ఈ ఎంక్వైరీ కోసం సెయింట్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. జర్నలిస్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే. పాత్రికేయుల కోసం సమగ్ర చట్టం చేయాల్సిందే. విశాఖలో కదం తొక్కిన జర్నలిస్టులు డీఐజీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పణ. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే గంట్ల శ్రీనుబాబు కోరారు. పాత్రికేయుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టం చేయాలని 2 దశాబ్దాలుగా పాత్రికేయ సంఘాలు కోరుతున్నాయన్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడ రామారావుపై అక్కడ టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడంతో పాటు రామారావును చంపుతానని బెదిరించడంతో సోమవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఐజీలు, కమిషనర్లు, కలెక్టర్లకు స్థానిక నాయకత్వాలు వినతి పత్రాలు అందజేశాయి. రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు విశాఖలో కూడా విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి కార్యాలయంలో జర్నలిస్టులంతా కార్యాలయం మేనేజర్ సూర్యారావు, సిసి గణేష్లను కలిసి వినతి పత్రం అందించారు. అంతకుముందు ఏయూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించి అక్కడి నుంచి జర్నలిస్టులంతా ర్యాలీగా డీఐజీ కార్యాలయానికి చేరుకున్నారు. నమస్కారం. మరి ఈరోజు విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ రామారావు గారిపై మరి అక్కడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు గారు మరి ఒక వార్త రాసినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలు పట్టవా అని ఒక వార్త రాసినందుకు ఆయనపై దౌర్జన్యం చేయడమే కాకుండా నేను నీ కుటుంబాన్ని అడ్డు చూస్తాను, బెదిరిస్తూ చంపేస్తానని చెప్పేసి మరి బెదిరించారు. దీంతో ఆ ప్రజాశక్తి విలేకరి తీవ్ర భయభ్రాంతులు చెంది మరి ఈ విషయం సాటి జర్నలిస్టులు చక్కగా వాళ్ళందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, అలాగే వివిధ యూనియన్ల సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డీఐజీ కార్యాలయాలు, అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మరి వీళ్ళంతా కూడా జర్నలిస్టులు ఎప్పుడూ కూడా నిరంతరం సమాజాభివృద్ధి కోసం పాటుపడేవారు. మరి జర్నలిస్టులను చంపేస్తాం, నరికేస్తాం అనేది అది ఎంతవరకు ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అక్కడ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులు అందరం కూడా డీఐజీ గోపీనాథ్ గారి జెట్టి కార్యాలయానికి వచ్చి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి ప్రజాస్వామ్యం ఇటువంటి మంచిది కాదు. ఎవరైనా జర్నలిస్టు వార్త రాస్తే దానికి వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఖండన ఇవ్వచ్చు, లేదా ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయొచ్చు, లేదా పరువు నష్టం బేడబుడ్గ జంగలంను ఎస్సీ కులాలలో ఉంచాలని ఆవేదన. రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన ఎస్సీ 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 ఉన్నటువంటి బేడా బుడ్గా జంగం ఎస్సీ కాస్ట్లోనే కొనసాగించాలని, మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు కాపాడాలని మేము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి తరగతులు చెందిన వారిగా గుర్తించి మమ్మల్ని 2008 వరకు ఉన్న ఏదైతే షెడ్యూల్ కాస్ట్లో సీరియల్ నెంబర్ 9లో ఉన్నా మాకు అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. 2008 144 జీవో రావడంతో మా యొక్క హక్కులు అప్పటి వరకు ఉన్న రాజ్యాంగం కల్పించిన మా కులం బేడా బుడ్గా జంగంను ఎస్సీ కమ్యూనిటీ నుండి తప్పించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు రావాల్సిన కొన్ని పథకాలు అందజేశారు. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో పలు సందర్భాల్లో కేంద్రంతో మాట్లాడి చట్టబద్ధత కల్పిస్తానని, ఎస్సీ సర్టిఫికెట్లు కూడా మంజూరు చేసేలా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
కానీ నేటికి అవి కార్యరూపం దాల్చలేదు. కనీసం కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుని కేంద్రానికి నివేదిక పంపించాలని కోరుకుంటున్నామని అన్నారు. మేము చేసే డిమాండ్ ఏంటంటే మా పిల్లల చదువుల కొరకై మరి సబ్సిడీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 144 జీవో వల్ల మళ్ళీ బ్రేక్ చేశారు. కొన్ని రోజులు బట్టి మేము పోరాడుతూ ఉన్నాము. గత ప్రభుత్వంలోని మరి ఒక నెంబర్ ప్రకారంగా మాకు రావాల్సింది ముసలి డబ్బులు కానీ, అమ్మఒడి కానీ, ఇంకా కొన్ని రావాల్సినవి అన్నీ కూడా ఆ ఒక ప్రభుత్వంలో ఒక నెంబర్ ప్రకారంగా మాకు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం వారు కూడా మాకు ఏదో మళ్ళీ ఒక నెంబర్ వేసి అన్ని పథకాలు మాకు అన్నింటిలో చూస్తారని మరి కోరుతున్నాం. కూడా 5 సంవత్సరాలు మా పిల్లలకి మాకు సర్టిఫికెట్ లేకపోయినా ప్రభుత్వంతో మేము పోట్లాడినా కానీ మా పిల్లలకి, వృద్ధులకి అందరూ కూడా అన్ని పథకాలు కూడా మాకు అందాయి. ఇప్పుడు కొత్తగా పథకం ఏమిటంటే ప్రతి ఒక్క దానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటున్నారు కాబట్టి ఇప్పుడు దేనికి మేము అందడానికి కూడా తీసుకోవడానికి మాకు లేక ఇప్పుడు మేము బాధపడి ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో మీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. మా పిల్లలకు అందినట్టు అందరికీ అన్ని పథకాలు అందరికీ అందినట్టు మా పిల్లలకు కూడా మాకు అందాలని, పెద్దలకి వృద్ధులకి అందరికీ అందాలని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీసీల బంగారు భవిష్యత్కు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది అని టీడీపీ నేత వీరంకి గురుమూర్తి అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యావత్ బీసీ సమాజం కూడా చాలా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు అండగా ఉండే పథకమే ఆదరణ పథకం. ఆ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకుని జీవనం చేస్తూ ఉన్నారు. వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునికమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో ఆధునిక పనిముట్లు ఇచ్చినట్లయితే నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని తిరిగి 14-19 మధ్యన ఈ రాష్ట్రంలో ఆదరణ 2 పథకంగా కూడా ఆయనే ప్రవేశపెట్టారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆనాడు 14-19 మధ్యన 135 కులాలకి 964 కోట్లతో 4 లక్షల మందికి 90% సబ్సిడీతో ఆదరణ 2 పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఆనాడు కుల వృత్తులను బట్టి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను ఆనాడు ఆయన అందజేశారు. ఆనాడు గీత కార్మికులకు కావచ్చు, కమ్మరి, కొమ్మరి, వడ్రంగి, అదేవిధంగా ఏదైతే గొర్రెల కాపురులకు కావచ్చు, దాంతోపాటుగా కుల వృత్తిదారులైనటువంటి ఒడ్డెర, భవన నిర్మాణ కార్మికులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, రజకులు, ఈ విధంగా చేనేత కార్మికులు, టైలరింగ్ చేసుకునే వాళ్ళకి, అదేవిధంగా పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఎలక్ట్రీషియన్స్కి, ఈ విధంగా ఎంతోమందికి, కొన్ని లక్షల మందికి ఆనాడు తోడ్పాటు ఇవ్వడం జరిగింది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన రావటమే ఆదరణ పథకాన్ని ఎత్తేయటం జరిగింది. ఆయన చెప్తాడు, నేనున్నాను, బీసీలను ఆదుకుంటాను అని చెప్తాడు. ఏం చేశాడు చెప్పండి?